ఒక చిన్న పల్లెటూరులో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి వెనుక ఒక పెద్ద నారింజ చెట్టు ఉంది. అక్కడే ఒక కోతి బుజ్జి రోజూ ఆడుకుంటూ ఉండేది. బుజ్జి ఆ ఇంటి పక్కనే నివసించే మనుషుల్ని ఎప్పుడూ చూస్తూ ఉండేది. వాళ్ళు ఇచ్చే అరటి పళ్ళు తీసుకొని అక్కడే చెట్టు మీద కూర్చుని తినేది. సాయంత్రం వరకు ఆ చెట్టు మీద ఆడుకుంటూనే ఉండేది. అదే ఆ ఇంటి కింది రంధ్రంలో ఒక పెద్ద పాము కూడా ఉండేది. ఆ పాము పేరు నల్లకిరీటి. నల్లకిరీటి చాలా తెలివైనదే, కానీ దాని కోపం కూడా ఎక్కువే. ఆ ఇంటి దగ్గర ఎవరైనా వస్తే శ్రద్ధగా గమనిస్తూ ఎప్పుడు ప్రమాదం రావచ్చోనని జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు మండిపోతూ ఉండడంతో కోతి చెట్టు నీడలో కూర్చొని కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంది. అప్పుడు నల్లకిరీటి పాము తన గూడు నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది. దాని కళ్ళల్లో దాహం కనిపించింది. నీటి కోసం అది ఆ ఇంటి వెనుక ఉన్న చిన్న బుగ్గెల బుట్ట వైపు వెళ్ళింది. అక్కడి నీటి బుట్ట దగ్గరకు వచ్చేసరికి బుజ్జి కోతి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. పామును చూసి అది కంగారు పడింది. అయ్యో, నల్లకిరీటి బయటకు వచ్చింది, ఎందుకని అని అనుకుంది. కాని దూరం నుంచే దాని కదలికల్ని గమనించింది. పాము నీరు తాగుతూ ఉండగానే పక్కనే ఉన్న కోడి పిల్లలు భయంతో అరుస్తూ పరుగులు తీశాయి. ఆ శబ్దం విని కోతి మరింత అలర్ట్ అయింది. పాము పాపం ఏమి చేయాలనుకోలేదు, కాని దాని రూపం చూసి పిట్టలు, చిన్న జంతువులు భయపడడం సహజమే. అలా అన్నీ ప్రశాంతంగా జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ పెద్ద గాలి వీచింది. నారింజ చెట్టు దగ్గర ఉన్న ఓ పెద్ద కొమ్మ విరిగి పాము దగ్గరే పడింది. దాంతో నల్లకిరీటి గాయపడింది. గాయంతో కొంచెం కదలలేక అసతమతమైంది. బుజ్జికోతి ఇది చూసి చాలా ఆందోళన చెందింది. పాము నన్ను ఎప్పుడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు ఇది కష్టాల్లో ఉంది, నేను ఏం చేయాలి అని ఆలోచించింది. పక్కింట్లో ఉండే పాత కుండలో కొంచెం చల్లటి నీరు ఉందని గుర్తుకు వచ్చింది. కోతి వెంటనే పైకప్పు మీద నుంచి దూకి ఆ కుండ దగ్గరికి వెళ్ళి తన 2 చేతులతో కొద్దిగా నీరు తీసుకుని పాము దగ్గరికి వచ్చింది. పాము ఆ కోతి దగ్గరికి రావడంతో భయపడుతుందేమో అనుకుంది. కానీ బుజ్జి నెమ్మదిగా మాట్లాడింది. నువ్వు భయపడకు నల్లకిరీటి, నేను సహాయం చేయడానికి వచ్చాను. నీకు గాయమైంది, నీళ్లు తాగు. పాము ఆశ్చర్యంతో కోతిని చూసింది. కోతి చేతిలోని నీటిని త్రాగగా పాము నోటికి దగ్గర చేసింది. పాము కొద్దిగా నీరు తాగి ఊపిరి పీల్చుకుంది. కోతి తరువాత మరో పని చేయాలనుకుంది. ఓ పెద్ద దుప్పటిని తీసుకొని గాయంపై నీడ వచ్చేలా పాముకి అడ్డంగా పెట్టింది. కొంతసేపు అలా ఉంచడంతో నల్లకిరీటి కాస్త శాంతి చెందింది. ఆ సమయానికి పై చెట్టు మీద కూర్చున్న కాకి అన్నిటినీ గమనిస్తూ ఉంది. బుజ్జి, నువ్వు పాముకి సహాయం చేస్తున్నావా? అది ప్రమాదకరం కదా. అప్పుడు కోతి చిరునవ్వుతో చెప్పింది. ప్రమాదం అవసరమైనప్పుడు ఉంటుంది, కానీ ఎవరో కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం నిజమైన ధర్మం. అది ఏ జంతువైనా సరే. అది విని పక్షులు, పిల్లి, కోడి అన్ని నిశ్శబ్దంగా కోతి పని చూస్తుండిపోయాయి. కొన్ని గంటల తర్వాత పాము తిరిగి కాస్త బలం పొందింది. నెమ్మదిగా లేచి కోతిని చూసింది. తన పడగతో కోతికి కృతజ్ఞతలు తెలిపింది. అది పాముల భాషలో ధన్యవాదాలు, నన్ను కాపాడావు అనే అర్థం. కోతి మెల్లగా చెప్పింది, ఇక్కడ మనం అందరం ఒకే ఇంటి చుట్టూ ఉంటాం, ఒకరికొకరు ఉపకారం చేయాలి. నువ్వు కూడా ఇలా ఎవరికైనా సహాయం చేయాలి నల్లకిరీటి. పాము తన గూడు వైపు నెమ్మదిగా తిరిగి వెళ్ళింది. ఆ రోజు నుంచి పాము మరియు కోతి మధ్య ఒక ప్రత్యేకమైన నమ్మకం, స్నేహం ఏర్పడింది. ఇంటి చుట్టూ వచ్చే చిన్న ప్రమాదాలను పాము ముందే గమనించి కోతికి సంకేతం ఇస్తూ ఉండేది. కోతి కూడా దాని గూడు చుట్టూ ఎవరైనా అల్లరి చేస్తే దూరం చేసేది. గ్రామం వారంతా ఈ రెండిటి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయి శత్రువులు కూడా స్నేహితులు కావచ్చు అని చెప్పుకునేవారు. ఈ కథలో నీతి ఏంటంటే, సహాయం చేయడానికి మనసు ఉంటే శత్రువుకైనా చేయొచ్చు. కష్టం వచ్చినప్పుడు చేయి ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు.